నిన్న కూడా ఏపీ హైకోర్టులో రఘురామకృష్ణరాజు గారికి బిగ్ షాక్ తగిలింది. తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆక్యువీడిలో ప్రభుత్వ స్థలంలో మతపరమైనటువంటి కట్టడాలు కట్టడం మీద జాడా శ్రవణ్ కుమార్ గారు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. మధ్యలోనే రఘురామకృష్ణరాజు గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి కలెక్టర్ల ద్వారా ఎంఆర్ఓ ఎవరైతే రెవెన్యూ వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర సైన్ చేసుకొని ఎన్ఓసి తెప్పించుకొని ఒక 3 days బ్యాక్ రాత్రే కనీసం ఒక 200-300 మంది పోలీసులను తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్ మొత్తం కూడా డిమాలిష్ చేసేసి అక్కడ రామాలయం నిర్మించాలని చెప్పేసి అక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేశారు. దాన్ని నిరసిస్తూ మళ్ళీ జాడా శ్రవణ్ కుమార్ గారు మళ్ళీ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. మొన్నంతా కూడా సీరియస్గా వాదన కూడా వినిపించాడు ఆయన. తర్వాత గౌరవ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గారు, ప్రధాన న్యాయమూర్తి గారు వీళ్ళ వాదనలంతా కూడా విన్న తర్వాత మీ వాదనలన్నింటిని కూడా సింగిల్ జడ్జి ముందు వినిపించండి, నేను చెప్తాను. అక్కడ నిజంగానే గొంతెనమ్మ టెంపుల్ ఉందా, లేకపోతే ఏదో వీళ్ళు 1960-40 చెప్తున్నారు కదా, ఆ కాలంలో ఏమైనా సరే రామాలయం ఉందా, దాని మీద ఫుల్ స్టడీ చేసి అక్కడే మీరు వాదన కూడా వినిపించండి, అక్కడే తెలుసుకోండి అని చెప్పేసి మొన్న జడ్జిమెంట్ ఇచ్చింది. దానిలో భాగంగా నిన్న జాడా శ్రవణ్ కుమార్ గారు మళ్ళీ ఏపీ హైకోర్టుకి వెళ్ళాడు. ఎందుకంటే డబుల్ బెంచ్ ఇచ్చామంటే ఆదేశాల మేరకు మళ్ళీ సింగిల్ జడ్జికి దగ్గరికి వెళ్ళి ఆయన మొరపెట్టుకున్నాడు. మొన్న ఏదైతే ప్రధాన న్యాయమూర్తి గారు ఇచ్చారంటే ఆదేశాలను సింగిల్ జడ్జి ముందు ప్రస్తావించాడు మన జాడా శ్రవణ్ కుమార్ గారు. ప్రభుత్వ స్థలంలో సరైన అనుమతులు లేకుండా సోమవారం ఉదయం 7 గంటలకు కట్టడాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదనలు వినిపించాడు జాడా శ్రవణ్ కుమార్ గారు. ఇప్పటికే స్థితిలావస్థలో ఉన్నటువంటి గొంతెనమ్మ గుడిని 300 మంది పోలీసుల సహకారంతో కూల్చివేశారు అని చెప్పేసి గట్టిగానే వినిపించాడు. అత్యవసర విచారణను అడ్డుకునే ప్రయత్నం చేశాడు రఘురామకృష్ణరాజు గారి తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర గారు. ఆయన మధ్యలో అలా డిస్టర్బ్ చేస్తుంటే ఆయన మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు న్యాయమూర్తి గారు. ఇది న్యాయస్థానం అనేసి తెలుసుకుని ప్రవర్తించండి ఉమేష్ చంద్ర గారు అని చెప్పేసి తీవ్రంగానే చాలా సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన యొక్క 30 సంవత్సరాల సర్వీస్లో ఈ ఉమేష్ చంద్ర లాంటి లాయర్ని ఎక్కడికైనా చూడలేదంట ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లే నా 30 సంవత్సరాల సర్వీస్లో మీలాంటి న్యాయవాదిని చూడలేదు ఇప్పటివరకు నేను, ఏంది మరి ఇంతగా బిహేవ్ చేస్తున్నారు, ఇది న్యాయస్థానం అనేసి తెలుసుకోండి రండి, మీ ఇష్టానుసారం మాట్లాడకండి అని చెప్పేసి సీరియస్గానే గట్టిగానే అసలు ఇంకా ఇచ్చాడు మామూలుగా గారు. పిటిషనర్ ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు ఏమిటో చెప్పనివ్వకుండా ఎందుకు మధ్యలో అడ్డు తగులుతున్నారు అని చెప్పేసి తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేశాడు న్యాయమూర్తి గారు. న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ గారు వాదనలు పరిగణలోకి తీసుకొని న్యాయమూర్తి గారు అత్యవసరంగా విచారణ చేస్తాం అని చెప్పేసి సింగిల్ జడ్జ్ తీర్మానం చేయడం. ఐ థింక్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు దీని మీద న్యాయ విచారణ కూడా జరగబోతుంది. సో రఘురామకృష్ణరాజు గారు అదేవిధంగా జాడా శ్రవణ్ కుమార్ గారి మధ్య నడుస్తున్నటువంటి ఈ వార్ ఏదైతే ఉందో, గొంతెనమ్మ టెంపుల్ వర్సెస్ రాముని టెంపుల్, మరి ఎవరు గెలుస్తారు ఏంటి నిజాలు అనేది తెలియాలంటే వెయిట్ చేయాలి. ఎందుకంటే గొంతెనమ్మ టెంపుల్ అది కూడా హిందూ దేవాలయమే, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు పూజించే దేవుడు. వాళ్ళేమో ఇది మా టెంపుల్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇంకొక వైపు ఏమో ఇది లేదు ఇది పాతకాలంలో నుంచే ఇక్కడ రామాలయం ఉండేది అని చెప్పేసి ఇంకొక వైపు రఘురామకృష్ణరాజు గారు తన వాదనలు వినిపిస్తారు. అసలు ఈ మతపరమైనటువంటి ఈ గోల ఏందో రఘురామకృష్ణరాజు గారు ఎందుకు ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడో అర్థం కాలే. ఆయన ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఆయన ఎంత హుందాతనంగా ఉండాల్సింది పోయి ఆయన ఇలా ఒకే హిందూ మతానికి సంబంధించిన ఉంటే 2 దేవుళ్ళ మధ్య వ్యత్యాసం చూపించడం ఆయన మనస్తత్వం ఏందో మనకైతే అర్థం కావడం. ఎనీహౌ చూద్దాం, ఇవన్నీ కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయి కాబట్టి మరి వీళ్ళ వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, న్యాయస్థానాలు ఏ విధంగా తీర్పులు ఇవ్వబోతున్నాయి అది చూడాలి.